నీకు ఎవరైనా ఎప్పుడైనా ముద్ర వేశారా? నా చిన్నప్పుడు మా నాన్నమ్మ గారు నన్ను పూర్ణ మార్కెట్ దగ్గర, ఆమెకు చిన్న ఆఫీస్ ఉండేది, ఆ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తున్నప్పుడు నన్ను అప్పుడప్పుడు తీసుకువెళ్తుండేది. నేను ఆ మెట్ల మీద కూర్చుని పూర్ణ మార్కెట్ ఆ రోడ్డు దగ్గర ఇటు అటు చూస్తుండేవాడిని. ఇటు అటు పెద్ద పెద్ద ఆబోతులు, పెద్ద పెద్ద ఎద్దులు వెళ్తుండేవి. మా నాన్నమ్మని అడిగేవాడిని, నాన్నమ్మ ఎందుకు ఈ ఎద్దులు ఇలా వెళ్తున్నాయంటే, అది దాని ఓనర్స్ ఎవరూ లేరు, విడిచిపెట్టేశారు, అందుకే భోజనం లేక ఎక్కడికైనా తిరుగుతుంటాయి అలాగా అని చెప్పారు. అయితే మరి వీపు మీద ఏంటి ఆ ముద్ర అని అడిగాను నేను. ఎందుకంటే ఒక ముద్ర వేసి ఉండేది, అది ఒక ఇనుప ఒక సైన్ లాంటిది తీసి అది వేడి చేసి వీపు మీద ముద్ర వేసేవారు. ఇది మున్సిపల్ ప్రాపర్టీ అని, అంటే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఇది ఆస్తి అని దాని మీద వేసేవారు. ఈ మున్సిపల్ ప్రాపర్టీ భోజనాలు ఎక్కడ పడితే అక్కడ, ఏ కాయగూరలు పడితే ఆ కాయగూరలు లాగేసుకుని తినేయటమే, అంతే. ఒక ఇల్లు వాకిలి ఏమీ లేదు. మన గతం అంతా అలాగే ఉండేది. ఒక గమ్యం లేదు, ఒక క్రమము లేదు. ఎప్పుడు పడితే అప్పుడు తినటం, ఎప్పుడు పడితే అప్పుడు తాగటం, ఏది పడితే ఆ రకంగా ప్రవర్తించటం. అంతేకాదు అక్రమమైనటువంటి జీవితం, అక్రమమైన మాటలు, అక్రమమైన ప్రవర్తన. అయితే ఏ రోజైతే మనము యేసు ప్రభుల వారిని మనము రక్షకుడిగా అంగీకరించుకున్నామో, మనిషి కుమారుడు మనకి నిత్య జీవమునకై మనకి అక్షయమైనటువంటి భోజనమును పెట్టారు. ఈ అక్షయమైనటువంటి భోజనము మనకి నిత్య జీవాన్ని ఇస్తుంది. అందుకే ఆయన మీద, అనగా మనిషి కుమారుడు అంటే యేసు ప్రభుల వారి మీద తండ్రి అయిన దేవుడు ఒక ముద్ర వేశారట. ద సీల్ ఆఫ్ అప్రూవల్ అని ఇంగ్లీష్లో అన్నారు. ద సీల్ ఆఫ్ అప్రూవల్ అంటే ఆమోద ముద్ర ఆయన మీద తండ్రి అయిన దేవుడు ముద్రించారు. ఆ ముద్ర ప్రేమతో వేశారు, కానీ ఇనప ముక్క వేడి చేసి శాశ్వతంగా చర్మం మీద కాల్చలేదు. ప్రేమతో కనిపిస్తున్నటువంటి ఆ ఆమోద ముద్ర, ఇది నేను ముద్ర వేశాను అని అక్కడ దెర్ ఇస్ అ సీల్ ఆఫ్ అప్రూవల్ ఆన్ ద సన్ ఆఫ్ గాడ్ అని యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనంలో రాయబడిన మాట. దేవుని బిడ్డ, నీ మీద ఏ రకమైనటువంటి ముద్ర ఉంది? ఇస్ ఇట్ అ సీల్ ఆఫ్ అప్రూవల్ అంటే ఆమోద ముద్ర? ఆ ఆమోద ముద్ర వేయించుకుంటేనే మన పరలోక రాజ్యంలోకి వెళ్తాం. అందుకని ఏదో ఇనప ముక్క కాల్చి నీ చర్మం మీద కాల్చాలని కాదు, ఎర్రగా కాలుతున్నటువంటి ఆ ఇనప ముక్క నీ చర్మం మీద ముద్ర వేయాలని కాదు. కానీ యేసుక్రీస్తు వారి గాయాలు నీలో కనబడాలి. యేసుక్రీస్తు వారి రక్తం నీ మీద చిలకరింపబడాలి. పరలోకములోకి నువ్వు చేరుతున్నప్పుడు ఆ పరలోకముల దగ్గర గేట్లు ఉన్నాయి, పర్ల్ గేట్స్ అంటారు. పర్లీ గేట్స్ అంటే ముత్యముతో తయారు చేయబడినటువంటి ద్వారములు ఉన్నవి. అక్కడ దేవదూతలు ఉంటారు అని రాయబడ్డది. దేవుని బిడ్డలారా, ఒక ఉపమానంలో పేతురు గారు ఉన్నట్లుగా రాయబడ్డది. వీరు పెద్దలు నీకు ఏ రకమైనటువంటి ముద్ర వేశారో చూస్తారు. ఈ ముద్ర ఆమోద ముద్ర అయితే పరలోకంలోకి చేరతావు, లేకపోతే నువ్వు పరలోకంలోకి చేరవు. చాలామంది చర్చలకు వెళ్తున్నవారు, క్రైస్తవులుగా చలామణి అయిపోతున్నవారు ఈ రోజుల్లో ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ అని అస్తమానం అంటుంటారు. వందనాలండి అంటారు, లేకపోతే క్రిస్టియన్ ఎలాగైతే పలకరిస్తారో ఆ పలకరింపులు అలవాటు చేసుకున్నారు. అంటే దే గో త్రూ ద మోషన్ బట్ దెర్ ఇస్ నో సీల్ ఆఫ్ అప్రూవల్ అపాన్ దెమ్. వారికి ఆమోద ముద్ర లేదు. నీ మీద ఆమోద ముద్ర ఉందా? ఆ ఆమోద ముద్ర ఉంటే నువ్వు సాక్షిగా నిలవబడతావు. ఆ ఆమోద ముద్ర ఉంటే నువ్వు వాక్యం చదువుతావు తప్పకుండా. ఆమోద ముద్ర ఉంటే ప్రార్థన చేస్తావు తప్పకుండా. ఆమోద ముద్ర ఉంటే నువ్వు వాక్యాన్ని ధ్యానం చేస్తావు తప్పకుండా. ఆమోద ముద్ర ఉంటే నీ పర్సులో ఇండియన్ కరెన్సీ కాదు,
హెవెన్లీ కరెన్సీ ఉంటుంది. అది ఏంటో తెలుసా? విశ్వాసం. నా దేవుడు చేస్తాడు, నా దేవుడు ఇస్తాడు. అంతేకాదు, ఇంకో కరెన్సీ ఏంటి తెలుసా? పరలోకంలో పనిచేసే కరెన్సీ యేసుక్రీస్తు వారి రక్తం. నీ దగ్గర ఉందా? ఏమో మరి ఆలోచించు. ఒకవేళ లేనట్లయితే అది ఎలా సంపాదించుకుందామో తెలుసా నీకు? క్షమాపణ అడిగి, ప్రభా నా జీవితాన్ని మార్చుకుంటున్నానని యేసు ప్రభు వారిని అడగాలి. షల్ వి ఆస్క్ హిమ్? అడుగుదామా? పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నాయనా, ఈ ఉదయం మమ్మల్ని క్షమించమని, మా ప్రవర్తన అక్రమమైనటువంటి ప్రవర్తన సత్ప్రవర్తనగా మార్చండి. చెడుతనమును తీసివేసి నీతిమంతులుగా తీర్చిదిద్దండి. మమ్మల్ని నీతిమంతులుగా మీరు మమ్మల్ని పరిగణించండి. యేసు ప్రభువారు మా రక్షకుడని, యేసు ప్రభువారు దగ్గర క్షమాపణ పొందినటువంటి వారమని ఆ ఆమోదముద్ర మేము పొందుకోవాలి. అందుకే మీ దగ్గరికి వచ్చాం. కనికరించండి, క్షమించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.